సార్ మీ పేరండి? వెంకటరెడ్డి. సార్ యువత దేనివల్ల పాడైపోతుంది, యువతకి ఇచ్చే సందేశాలు ఏంటి? యువత పాడైపోవడానికి ప్రధాన కారణము వారికి పెద్దల నుంచి సరైన గైడెన్స్ లేకపోవడం. అంటే తల్లిదండ్రుల నుంచి కానీ లేదంటే సమాజంలో ఏదైతే గురుతరమైన బాధ్యతలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఏదైనా సమాజంలో కొంత బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు, కుటుంబ సభ్యులు వాళ్ళకి సరైన గైడెన్స్ ఇవ్వకపోవడము, వాళ్ళు సరిగా అర్థం చేసుకోలేకపోవడము, దీనివల్ల వాళ్ళు తప్పుదారి పడుతున్నారు. వాళ్ళు సరైన దారిలో నడవడానికి ప్రధానంగా తల్లిదండ్రులు ప్రధాన పాత్ర పోషించాలి. వాళ్ళని సరైన దారిలో నడిపించడానికి తల్లిదండ్రుల బాధ్యత. వాళ్ళు ఒక స్థాయిలో స్థిరపడేంత వరకు యువత వాళ్ళకు గైడెన్స్ ఇస్తూ ప్రతి మూమెంట్లో వాళ్ళకు కావాల్సినటువంటి నెసెసరీ గైడ్లైన్స్ ప్రొవైడ్ చేస్తూ వాళ్ళని లీడ్ చేయగలిగితే వాళ్ళు సరైన స్థాయిలో సరైన స్థానంలో నిలబడగలుగుతారు, వాళ్ళ జీవితాన్ని చక్కదిద్దుకోగలుగుతారు, వాళ్ళు వాళ్ళ జీవితంలో స్థిరపడగలుగుతారు. దేనివల్ల ఇబ్బంది పాలవుతున్నారు పిల్లలు? ప్రధానంగా వాళ్ళని ప్రభావితం చేసేటటువంటిది మీడియాలో తీసుకుంటే సినిమాల ప్రభావం కొంత ఉంటుంది. అయితే సినిమా ప్రభావం ఎంతవరకు తీసుకోవాలి, అది కేవలం ఎంటర్టైన్మెంట్ వరకు వాళ్ళు తీసుకుంటే పర్వాలేదు. కానీ అందులో జరిగే ప్రతి విషయాన్ని వాళ్ళు పర్సనల్ లెవెల్లోకి తీసుకొని ఆ విధంగా చేయాలని వాళ్ళు ఆ విధంగా ఆలోచన చేయడము, దీనివల్ల కూడా కొంత పొరపాటు జరగడానికి అవకాశం ఉంది అక్కడ. ఎందుకంటే వాళ్ళకి ఆ వయసులో ఏది మంచి ఏది చెడు అని ఆలోచించుకునే విఘ్నత వివేకం అనేది ఉండదు. ఆ విఘ్నత వివేకాన్ని ఎవరు ప్రొవైడ్ చేయాలంటే తల్లిదండ్రులు, సమాజంలో గురుతరమైన బాధ్యతలు ఉన్నటువంటి వ్యక్తులు చేయాలి. సో అలా గైడెన్స్ లేనందువల్ల వాళ్ళకు ఏది ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు తప్పుదారి పడుతున్నారు. సో వాళ్ళకి సరైన దారి చూపిస్తే వాళ్ళు తప్పకుండా మంచి దారిలో నడుస్తారు, వాళ్ళు జీవితంలో నిలబడతారు, సమాజంలో బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషిస్తారు, సమాజానికి దేశానికి కూడా వాళ్ళు ఉపయోగపడతారు. ఇప్పుడు ఎక్కువగా డ్రగ్స్ అనే దీని మీద కాన్సెప్ట్ మీద చాలా ఎక్కువగా నడుస్తుంది. దాని మీద మీ డ్రగ్స్ అనేది డ్రగ్స్కు గురి కావడానికి ప్రధానమైన కారణము వాళ్ళు మానసికంగా ఎక్కడో లోన్లీనెస్ ఫీల్ కావడం, ఒంటరితనం అనుభవిస్తున్నారు. ఎందుకు అని అంటే వాళ్ళకు ఏదో ఒక విషయం మీద ఈ ఎదిగే వయసులో సరైన గైడెన్స్ లేకపోవడం. ఎవరో ఒకరి నుంచి గైడెన్స్ తీసుకొని వాళ్ళు సరైన దారిలో నడవగలిగితే వాళ్ళకుండే వ్యక్తిగతమైన సమస్యలు అడాల్సెంట్ వయసు నుంచి పెరిగే వయసులో చాలా ఉంటాయి. వాటిని సరిదిద్దడానికి సరైన గైడెన్స్ సమాజంలో ఫ్యామిలీ నుంచి రావాలి. ఫ్యామిలీలో తల్లిదండ్రులు ప్రొవైడ్ చేయలేనప్పుడు వాళ్ళకుండే ఇతర సోషల్ కాంటాక్ట్స్లో ఉండే వ్యక్తులు వాళ్ళకు సరైన నాలెడ్జ్ ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళ డ్రగ్స్ అనే దానికి కూడా అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంది. అలా తెలియకపోవడం వల్లనే వాళ్ళు ఒక దిక్కుతోచని పరిస్థితిలో వాళ్ళు డ్రగ్స్కి లేదంటే మాదక ద్రవ్యాలకు లేదంటే ఇతరత్ర ఆల్కహాల్ లాంటి హ్యాబిట్స్కి గురవుతున్నారు. అది ప్రధానమైన కారణం కూడా. వాళ్ళని మనం తప్పుపడడానికి లేదు, ఎందుకంటే తెలియని ప్రాయంలో వాళ్ళకి ఏది సరైన నిర్ణయం చేయలేని వయసు, ఏది మంచి ఏది చెడు ఏది అనే విచక్షణతో తెలుసుకోలేని ప్రాయం. కాబట్టి ఎవరో ఒకరు వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి హెల్ప్ చేయగలిగితే కన్నా వాళ్ళని డ్రగ్ నుంచి కూడా వాళ్ళు బానిసలు కాకుండా మనం కొంతవరకు వాళ్ళని సంరక్షించుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్.